రష్యా Su-57 స్టెల్త్ ఫైటర్ జెట్స్, అమెరికా F-35 స్టెల్త్ ఫైటర్ జెట్స్, 5th జనరేషన్ సూపర్ ఫైటర్ జెట్లతో డ్రాగన్ కంట్రీ చైనాకు చెక్ పెట్టేందుకు ఇండియా రెడీ అయింది. మరి రష్యా స్టెల్త్ ఫైటర్స్ను కొంటుందా? అమెరికా F-35 యుద్ధ విమానాల వైపు మొగ్గు చూపుతుందా? ఏ వార్ ప్లేన్తో చైనాకు భారత్ చెక్ పెట్టాలనుకుంటోంది? ఫిఫ్త్ జనరేషన్ స్టెల్త్ సూపర్ జెట్ల కొనుగోలు దిశగా భారత్. అమెరికా F-35 ఫైటర్ జెట్ ను తీసుకుంటుందా? రష్యా Su-57 స్టెల్త్ ఫైటర్ జెట్ కొంటుందా? ఏ వార్ ప్లేన్ తో చైనాకు భారత్ చెక్ పెట్టబోతోంది? ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్ షోకు బెంగళూరు ఎల్హంక ఏరో ఇండియా షో వేదికైంది. ఇందులో మోస్ట్ అడ్వాన్స్డ్ 5th జనరేషన్ ఫైటర్ జెట్లు అందరినీ ఆకర్షించాయి. రష్యా Su-57, అమెరికా F-35 సూపర్ ఫైటర్ జెట్లు ఎదురెదురుగా టీవీగా నిల్చొని చూపు తిప్పుకోనివ్వలేదు. చైనా ఇప్పటికే 6th జనరేషన్ వార్ ప్లేన్లు రెడీ చేసుకుంది. పాక్ కూడా రక్షణ రంగంలో చైనాకు చెందిన షన్యాంగ్ J-35 ను కొనుగోలుతో బలోపేతం చేసుకుంటున్న సమయంలో మనం మాత్రం ఇంకా 4th జనరేషన్ లోనే ఉండిపోయాం. మన వాయుసేన బలోపేతం కావాలంటే ఇప్పుడు ఈ 5th జనరేషన్ స్టెల్త్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయడం తప్పనిసరి. అప్పుడే డ్రాగన్ కు దీటుగా పాక్ కు పోటీగా కరెక్ట్ గా చెక్ పెట్టినట్లవుతుంది. మరి భారత్ ఏ అగ్రదేశ యుద్ధ విమానానికి ఓకే చెప్పబోతుందనేది ఇప్పుడు సస్పెన్స్. Su-57, US F-35 రెండు కూడా 5th జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్లే. వీటిలో దేని ప్రత్యేకత దానిదే. Su-57 స్టెల్త్ జెట్ అత్యాధునిక యుద్ధ విమానం. ఈ రెండు ఎయిర్ క్రాఫ్ట్లు వివిధ పరిస్థితుల్లో రకరకాల యాక్షన్స్ కోసం తయారు చేసినవి. రష్యా సుఖోయ్ 57 ఆ దేశ పరిస్థితులకు అనుగుణంగా తయారు చేసింది. 2 ఇంజన్లు గల ఈ యుద్ధ విమానం మల్టీ రోల్స్ పోషిస్తుంది. భూమిపైన, సముద్ర తలం, గగనతలంలో కూడా దీని సూపర్ సోనిక్ శక్తితో దాడులు చేయగలదు. బలమైన పేలోడ్ సామర్థ్యాలు MiG-29, Su-27 కంటే ఎక్కువ అడ్వాన్స్డ్ టెక్నాలజీలను ఇందులో వినియోగించారు. 2020లో రష్యన్ ఏరోస్పేస్ ఫోర్సెస్ ఈ మోడల్ ను తయారు చేశాయి. సుఖోయ్ 19 మీటర్లకు పైగా పొడవుంటుంది. దీని రెక్కల పొడవు 14 మీటర్లు, ఎత్తు 4.5 మీటర్లు, 25,000 కిలోల బరువుంటుంది. గంటకు 1300 మైళ్ల వేగంతో ప్రయాణించగలదు. 66,000 అడుగుల ఎత్తులో కూడా సునాయాసంగా వెళ్లగలవు. ఎవరి దగ్గర అయితే అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ ఉన్నటువంటి ముఖ్యంగా 5th and 6th జనరేషన్ ఫైటర్ జెట్స్ ఉంటాయో వాళ్ళ దగ్గర ఎయిర్ పవర్ అనేటువంటి చాలా ఎక్కువగా ఉంటుందండి. అయితే టెక్నాలజీ విషయంలో డెఫినెట్గా చైనా, అమెరికా, జపాన్, ఫ్రాన్స్ ఈ కంట్రీస్ అన్ని కూడా చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాయండి. అమెరికా F-35 ఆ దేశ రక్షణ అవసరాలకు అనుగుణంగా అమెరికా తయారు చేసింది. అయితే ధరపరంగా రష్యా కంటే కొంత తక్కువే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇది 360 డిగ్రీలు ఎలాగైనా ప్రయాణించగలిగే సామర్థ్యం ఉన్న యుద్ధ విమానం. నెట్ట నిలువుగా కూడా ఎగరగలదు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్ని తట్టుకుంటుంది. ఇది భూతలం, గగనతలంలో ఎక్కడైనా రాడార్ సెన్సార్ ఫీచర్ ను కలిగి ఉంటుంది. శత్రువు ఎటువైపు నుంచి వస్తున్నా పసిగట్టగలదు. కానీ శత్రువు దీని రాడార్ ను గుర్తించడం కష్టం. పదిహేను మీటర్లకు పైగా పొడవు, 4.5 మీటర్ల ఎత్తు ఉంటుంది. దీని బరువు సుమారుగా 22,400 కిలోలకు పైనే. గంటకు 800 మైళ్లు ప్రయాణించగలిగే వేగం దీని సొంతం. టర్బోఫాన్స్ టెక్నాలజీతో దీన్ని రూపొందించారు. 50,000 అడుగుల ఎత్తు వరకు ఈ మోడల్ ఫైటర్ జెట్స్ ఈజీగా ప్రయాణిస్తాయి. గగనతలంలో, భూమిపైన దాడులకు, నిఘాకు ఇందులో ప్రత్యేకమైన వ్యవస్థలున్నాయి. షార్ట్ టేకాఫ్, వర్టికల్ ల్యాండింగ్ ఫీచర్స్ ఉన్నాయి.
ఈ మోడల్ను 2006 నుంచి ఉత్పత్తి చేస్తోంది అమెరికా. జూలై 2014లో యుఎస్ మెరైన్ కార్ప్స్ తో వాయుసేనలోకి వచ్చింది. ఈ విమానాలను ఇజ్రాయెల్ మొదట వినియోగించింది. రక్షణ రంగంలో చైనా దూకుడుగా వెళ్తోంది. ప్రపంచమంతా 5th జనరేషన్ అంటుంటే ఏకంగా 6th జనరేషన్ యుద్ధ విమానాలతో అమెరికా రష్యాలకు షాక్ ఇస్తోంది చైనా. J-36ను డ్రాగన్ కంట్రీ వైట్ ఎలిఫెంట్గా పిలుస్తోంది. పైగా పాకిస్తాన్కు కూడా అడ్వాన్స్డ్ వార్ వెపన్స్ను అందించేందుకు సిద్ధమవుతోంది. అలాంటప్పుడు మనమేం తక్కువ? అందుకే డ్రాగన్కు చెక్ పెట్టేందుకు సిద్ధమైంది భారత్. సరికొత్త స్టెల్త్ ఫైటర్ జెట్ల వేటలో పడింది. ఇప్పుడు అమెరికా F-35, రష్యా సుఖోయ్ 57 అంటూ పోటాపోటీగా మన ముందు నిలిచాయి. వీటిలో భారత్ చాయిస్ ఏంటి? యుద్ధ విమానాల్లో 5th జనరేషన్ విమానాలను అత్యాధునిక యుద్ధ విమానాలుగా గుర్తిస్తారు. ప్రపంచ రక్షణ రంగంలో వీటిని కీలకమైన మైలురాళ్లుగా భావిస్తారు. యలహంక బేస్ నుంచి సుఖోయ్ 57 ఫెలన్ యుద్ధ విమానం టేకాఫ్ తీసుకుని ఏరోబాటిక్ విన్యాసం చేసింది. దీని అడ్వాన్స్డ్ ఫీచర్స్ అబ్బో అనిపించాయి. అమెరికాకు చెందిన ఫైటర్ 35 లైటనింగ్ 2తో పాటు B-1B లాన్సర్ సూపర్సోనిక్ స్ట్రాటజిక్ బాంబర్ను కూడా ఎయిర్ షోలో ప్రదర్శించారు. అయితే చైనా ప్రస్తుతం 6వ జనరేషన్ యుద్ధ విమానాలను పరీక్షించింది. దీంతో ప్రపంచ దేశాలు షాక్ అయ్యాయి. అత్యాధునిక J-36 యుద్ధ విమానానికి వైట్ ఎలిఫెంట్ అని డ్రాగన్ కంట్రీ పేరు పెట్టింది. గతేడాది డిసెంబర్ 26న చైనా 6th జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్స్ ను పరీక్షించింది. చైనాలోని చెంగ్డు ఎయిర్ క్రాఫ్ట్ ఇండస్ట్రీ గ్రూప్ దీన్ని తయారు చేసింది. షెన్యాంగ్ ఎయిర్ క్రాఫ్ట్ కార్పొరేషన్ మరో డిజైన్ తో కూడిన విమానాన్ని పరీక్షించింది. అదే రోజు షియాన్ ఎయిర్ క్రాఫ్ట్ కార్పొరేషన్ ఎయిర్ బోర్న్ ఎర్లీ వార్నింగ్ టెక్నాలజీతో డెవలప్ చేసిన ఫైటర్ జెట్ ను టెస్ట్ చేసింది. ఇవన్నీ 5th, 6th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్స్ గా చైనా చెబుతోంది. మన దగ్గర ఇప్పటి వరకు 5th జనరేషన్ ఫైటర్స్ లేవు. అమెరికా, రష్యా దేశాలు తమ రక్షణ రంగ ఉత్పత్తుల్ని ఆసియా దేశాల్లో అమ్మేందుకు తీవ్రంగా పోటీ పడుతుంటాయి. పైగా భారత్ అంటే నువ్వా నేనా అన్నట్లు కాంపిటీషన్ ఇస్తాయి. ఇప్పుడు కూడా ఈ రెండు దేశాలు 5th జనరేషన్ అడ్వాన్స్ టెక్నాలజీ స్టెల్త్ ఫైటర్ జెట్లతో బెంగళూరులో అలాగే కనువిందు చేశాయి. ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం, కవ్వింపు చర్యలు జరుగుతున్న సమయంలో మన దేశం దాయాది పాక్, పొరుగు దేశం చైనాపై నిరంతరం నిఘా పెట్టింది. అందుకే రక్షణ రంగాన్ని ఇప్పుడు బలోపేతం చేసే చర్యలు వేగవంతం చేసింది. దీనిపై కేంద్రం భారీగా ఖర్చు చేస్తోంది. అగ్రరాజ్యాలు అమెరికా, రష్యాల నుంచి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఆయుధాలను కొనుగోలు చేస్తోంది. నౌకాదళాన్ని బలోపేతం చేసేలా పలు యుద్ధ నౌకలను ప్రారంభించిన రక్షణ శాఖ ఇప్పుడు వాయుసేనపైన స్పెషల్ గా నిఘా పెట్టింది. ఓ పక్క పాక్, చైనాలు పరస్పర సహకారంతో ఎయిర్ క్రాఫ్ట్, అడ్వాన్స్డ్ 5th, 6th స్టెల్త్ ఫైటర్ జెట్లను బలోపేతం చేసుకుంటున్నాయి. దీంతో భారత్ కూడా అగ్రరాజ్యాల సహకారంతో అత్యాధునిక ఆయుధాలను తయారు చేయాలనుకుంటోంది. కొన్ని మన దేశంలోనే తయారు చేసుకుంటున్నా అత్యాధునిక యుద్ధ విమానాల్ని మాత్రం అమెరికా, రష్యాల నుంచి కొనుక్కుంటున్నాం. మరిప్పుడు చైనాకు దీటుగా చెక్ పెట్టాలంటే హై టెక్నాలజీ వార్ ప్లేన్స్ అవసరం చాలా ఉంది. అది రష్యాకు చెందిన సుఖోయ్ 57 ఫైటర్ జెట్ ఇస్తుందా, లేక అమెరికాకు చెందిన F-35తో చైనాకు చెక్ పెడుతుందా? ఈ రెండు దేశాలు భారత్ కు ఫైటర్ జెట్లను అమ్మేందుకు పోటాపోటీగా రెడీ అయ్యాయి. మరి మన చాయిస్ ఏంటనేది తేలాల్సి ఉంది.